ఈరోజు రాష్ట్రంలో ఊహించని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఆదరించిన ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో వచ్చిన తీర్పుని ఎదిరించి ఏమాత్రం సహనం లేక బహుశా ముఖ్యమంత్రి గారి అడుగుజాడలో నడవాలనే ఒక ప్రయత్నంతో ప్రశాంతమైన ఈ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసి రాత్రికి రాత్రి 200-300 మందితోటి ఈ వీధుల్లో ఒక రౌడీజం తోటి ఆ రోజున జరిగిన సంఘటనలు మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ కలిగించినాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పిస్తారు. ఓట్ల కోసం లేదా యువతని భయపెట్టి కేసులు పెట్టి దౌర్జన్యాలకు గురి చేద్దామనే ప్రయత్నం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ప్రతి జిల్లాలో కూడా చాలా అభ్యంతరకరంగా మారినాయి. చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకుల్ని కార్యకర్తల్ని కేవలం ఏదో కొబ్బరి మొక్కలకి 3 రంగులు వేయడమో లేదా బిల్డింగ్లకి 3 రంగులు వేయడం కాదు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి కుటుంబాన్ని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి. జనసేన పార్టీ కర్తవ్యం, మన ప్రధానమైన అంశం అది మన జీవితంలో అని అన్నప్పుడు జన సైనికులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కలిసి వచ్చి ఇతర దేశాల్లో ఉన్న జన సైనికులు కూడా చాలా అద్భుతంగా స్పందించి ఒక పేద మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆ రోజు ఎన్నికల్లో గెలిచామని సంబరాలు జరుపుకుంటుంటే మీరు వచ్చి చేసిన దౌర్జన్యాన్ని ఎవరు మర్చిపోలేరు. కానీ నిలబడింది ఎవరు? చివరికి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు వీరందరూ కూడా నిలబడి ఏమైనా సరే ఆదర్శవంతంగా నిలబడదాం. ఒక మార్పు కోసం మన నాయకుడు కష్టపడుతున్నాడు. అందులో భాగంగా మనం కూడా అడుగడుగు వేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ ప్రభుత్వం పెద్దలు చేస్తున్నట్టుగా మనం ఎవరం కూడా చేయకూడదనే నిర్ణయం తీసుకుని యువత అంతా కూడా పాపం ఒక మంచి ఆలోచనతోటి 14 లక్షల రూపాయలతోటి ఈ రోజున ఆ మత్స్యకార కుటుంబాన్ని ఆదుకున్నారు. మత్స్యపురి గ్రామంలో ఏం తప్పు చేశారు వాళ్ళు చెప్పండి. వార్డు మెంబర్గా గెలిచినందుకు మీకు అంత కశ, సర్పంచ్ ఎన్నికలు అయినందుకు మీకు అంత కశ, ఎంపీటీసీగా జనసేన పార్టీ గెలిచినందుకు మీకు అంత కశ, జెడ్పీటీసీగా ఇక్కడ జయప్రకాష్ గెలిచాడు, అతని పైన కూడా ఈ విధంగా దౌర్జన్యాల దేనికోసం చెప్పండి. ఆ రోజున మా లీగల్ విభాగం చాలా చక్కగా నిలబడి 34 మంది మీద కేసులు పెడితే చివరికి న్యాయస్థానం మనకి ఆ గౌరవం ఇచ్చింది. న్యాయస్థానం నిలబడింది. ఎందుకంటే సామాన్యులు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి తన శాసనసభ్యులు ఈ విధంగా దౌర్జన్యానికి గురి చేస్తుంటే ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. అధికార అహంకారంతో దుర్వినియోగం చేద్దామని వాళ్ళు సిద్ధమైతే ప్రతి దానికి ప్రజాస్వామ్యంలో ఒక విలువ ఉంది. ఆ విలువ పోగొట్టుకున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజంగా మీరందరూ కూడా సత్యాగ్రహ మార్గంలో శాంతియుతంగా జనసేన పార్టీ అంటే ఏంటి అని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా మీరు ఒక అద్భుతమైన ఒక చక్కటి ఇల్లు 14 లక్షల రూపాయలతోటి ఆ కుటుంబానికి మీరు అందరు కలిసిమెలిసి చేశారంటే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని ఎవరైతే దాతలుగా వచ్చారో నిలబడ్డారో, ప్రతి జన సైనికుడు ఎవరైతే కష్టపడి ఇల్లు నిర్మాణంలో వాళ్ళందరూ వాళ్ళు ఉడతా భక్తిగా కొన్ని కార్యక్రమాలు చేశారో, ఇప్పుడు కూడా ఇంకా ఏమైనా చేయాలంటే ముందుకు రండి, మేము తప్పకుండా సహాయం చేస్తామని నిండు మనసుతోటి వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే దీనికోసమే రాజకీయాల్లో విలువ కోసం, ఆ మార్పు కోసమే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దానికోసమే జనసేన పార్టీ వచ్చిందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. పేరు పేరున ఈ రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులకి నేను హెచ్చరిక చేస్తున్నాను. పలు ప్రాంతాల్లో ఈ విధంగానే దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం పాపం వాళ్ళ డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు వాళ్ళని బెదిరించి అవసరమైతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా పాపం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు కూడా బిడ్డలు పాఠశాలకు వెళ్తున్నారు కదా. మీరు ఈ విధంగా భయభ్రాంతులు చేసి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని మీరు రెచ్చిపోయే విధానం ఏమాత్రం కూడా సమాజానికి మంచిది కాదు. వ్యక్తిగతంగా మీరు కావాలని కొంతమంది టార్గెట్ చేస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంలో. అది చాలా తప్పది. ప్రజాస్వామ్య ప్రక్రియలో నిజాయితీగా మీరు పనిచేయండి. ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారో అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా
జనసేన పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. దాన్ని మర్చిపోబాకండి, గౌరవించండి ప్రజా తీర్పుని. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని దయచేసి మీరు అంధకారంలోకి నెట్టబాకండి. మీ నాయకుడిలాగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి జరగాలి, ఏ గ్రామానికి గ్రామం అభివృద్ధి జరగాలి. పెద్దలు చాలామంది చక్కగా ముందుకొచ్చి నిలబడ్డారు, సూచనలు కూడా ఇచ్చారు. జనసేన పార్టీ మొదటి రోజు నుంచి కూడా మత్స్యకారుల అభివృద్ధి కోసం, మత్స్యకారుల్ని సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకుని ఆ రోజు నుంచి కూడా ఒక గంగపుత్రుడిగా ఆయన మొట్టమొదటి పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు ఆ రోజు గంగా స్నానం చేసి మొదలుపెట్టారు. గంగమ్మ తల్లిని పూజ చేసుకున్నప్పుడు ఇదొక బాధ్యతగా మేము తీసుకున్నాం. ఈరోజు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకార గ్రామాల్లో అన్నింటినీ కూడా సందర్శించుకుని పాదయాత్ర చేసి అక్కడున్న సమస్యలపైన జనసేన పార్టీ ఏ విధంగా నిలబడుతుంది, భవిష్యత్తులో మనం చేసే కార్యక్రమాల గురించి రేపు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నరసాపూర్కి వస్తున్నారు. ఆ సభని మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయండి. అధైర్యపడబాకండి. కావాలని కొంతమంది ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన, జెండాలు కట్టినంత మాత్రాన కులాల మధ్య చిచ్చు పెట్టి, గ్రామాల మధ్య చిచ్చు పెట్టి, చాలా ఆశ్చర్యకరంగా ఈ జిల్లాలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఎక్కడికక్కడ విభజన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేసి ఉంటే సమస్యలు రావు. సమస్యల సృష్టికర్తనే ఈ ముఖ్యమంత్రి. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ప్రజల కోసం ఏమైనా నిలబడ్డా? పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, రాజకీయాల్లో విలువ ఇచ్చే విధంగా, భవిష్యత్తులో యువతరం రాజకీయాల్లోకి వచ్చే విధంగా, వాళ్ళు కూడా పోటీ చేసే విధంగా, వాళ్ళు కూడా ధైర్యంగా మన దేశానికి మేము కూడా దేశభక్తితోటి ముందుకు వచ్చి సమాజానికి సేవ చేస్తామనే విధంగా వాళ్ళు ముందుకు రావాలి. దానికి మేమందరం కూడా ఆదర్శవంతంగా బతకాలి. నాయకులైనంత మాత్రాన దౌర్జన్యంగా ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసుకుని 20 మందితోటి 300 మందితోటి మీరు ఇక్కడికి వచ్చే గ్రామాల్లో కర్రలు పట్టుకొని మీరు వీధుల్లో తిరుగుతుంటే మిమ్మల్ని రౌడీలు అనకుండా ఇంకేమంటారు చెప్పండి? దయచేసి ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా, ఇక్కడ మహిళలకి మీరు ఆదర్శవంతంగా ధైర్యం నింపే విధంగా ముందుకు రావాలి. పవన్ కళ్యాణ్ గారు రేపు వస్తున్నారు, ఈ అంశాలపైన తప్పకుండా మాట్లాడతారు. ఈ ప్రాంతానికి మంచి జరగాలి, ఇక్కడ యువతకు మహిళలకు మంచి ఉపాధి జరిగే విధంగా, భవిష్యత్తులో వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకునే విధంగా మనందరం కూడా కలిసి కృషి చేద్దాం. ఏ మాత్రం కూడా మీరు అధైర్యపడబాకండి. ఎన్ని రోజులు లేవు ఈ ప్రభుత్వానికి, 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే ఏం చేశారని ప్రశ్నించండి. ఎక్కడైనా రోడ్లు వేసారా? ఎక్కడైనా కాలువలు కట్టారా? ఒక్క యువకుడికి ఉపాధి కల్పించే విధంగా ఈ ముఖ్యమంత్రి పనిచేశారని చెప్పండి. ఏమైపోయింది జాబ్ క్యాలెండర్? మద్యం మాత్రం అమ్ముతున్నారు, ఇసుక మాత్రం దోచుకుంటున్నారు. అంతే తప్ప ప్రభుత్వం నుంచి జరిగిన కార్యక్రమం ఇంకేది లేదు. దాన్ని మనందరం కూడా కలిసికట్టుగా నిజాయితీగా పనిచేసి ప్రజలకి దగ్గర అవుదాం. ఇటువంటి కార్యక్రమాలు మీరు ఏదైతే చేశారో జనసేన పార్టీ గర్వపడుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా నిలబడి మనకి ఆదర్శవంతమైన నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు అడుగుజాడల్లో మనందరం కష్టపడి పనిచేస్తున్నాం. దానికి మీరు ఈ రోజున చేయూతనిచ్చారు. మన ప్రస్థానం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు మన రాష్ట్రానికి. దానికోసం మనం పనిచేద్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తూ, చాలా మంది దీని వెనుక కష్టపడ్డారు. మనం పేర్లు చెప్పుకుంటే 4-5 పేర్లు కాదు, 50 పేర్లు కాదు. ఎంతోమంది నష్టపోయారు ఆ రోజు జరిగిన దాడుల్లో. పాపం కుటుంబాలు భయపడ్డారు, నష్టపోయారు, ఉపాధి కూడా కోల్పోయారు. కానీ మీరు నిలబడ్డారు, ఒక మాట మీద నిలబడ్డారు. ఈ రోజున ఇంతమంది మేము కలిసి వచ్చామంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు. మీకు ఆ భరోసా కల్పించడానికి దేనికైనా సిద్ధం. జనసేన పార్టీ మీతో ఉంటుంది. మీకు ఆ నమ్మకం కలిగించడానికి మేము అందరం వచ్చాం. ధైర్యంగా నిలబడండి, సమాజానికి సేవ చేయండి. జై జనసేన.